ఓకే. సో, ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో భాగంగా థర్డ్ చాప్టర్ అయినటువంటి ఎకనమిక్ ప్లానింగ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎకనమిక్ ప్లానింగ్ అనేది ఇండియాలో ఎలా ఉండింది, అసలు ప్లానింగ్ అనేది ఎలా వచ్చింది, ఇలా చూద్దాం. ఏ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి, 5 ఇయర్ ప్లాన్ అంటే ఏంది, ఏ 5 ఇయర్ ప్లాన్లో ఏమేమి గురించి మాట్లాడుకుందామో ఒక్కో దాని గురించి ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. చూడ్డానికి కొంచెం వ్యాస్ట్ కంటెంట్ ఉన్నట్టుంటుంది, కానీ దీంట్లో మనకి ఎక్కువ అవసరం లేదు, కొంచెం మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, కీ పాయింట్స్ మాత్రమే. అలాగా ఇప్పుడు మనము ఫస్ట్ వరల్డ్లోనే ప్లానింగ్ ఎక్కడ మొదలైంది, దాని యొక్క ఎక్స్పాన్షన్ ఎలా వచ్చింది అని మనం చూస్తే, ఫస్ట్ ఒక రీజన్ పరంగా అమెరికా అనేది ప్లాన్ చేసింది. ఎప్పుడు ఫస్ట్ యుఎస్ఏ ఫస్ట్ 1960లో రీజనల్ ప్లానింగ్ అనేది చేసింది. టెనెస్సీ వ్యాలీ అథారిటీ, ఈ టెనెస్సీ వ్యాలీ అనే ఏరియాలో కొంచెం డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది మిగతా యూఎస్ఏతో పోలిస్తే. సౌత్ ఈస్ట్ యూఎస్ఏ అనమాట ఇది మిగిలిన యూఎస్ఏతో పోలిస్తే కొంచెం తక్కువ ఉందన్నమాట డెవలప్మెంట్. సో దీన్ని డెవలప్ చేయడానికి ఈ ఏరియాకు మాత్రమే ఒక రీజనల్ ప్లానింగ్ అనేది ప్రపోజ్ చేసింది. కొంచెం ఫుడ్ కంట్రోల్, సాయిల్ మేనేజ్మెంట్ ఇలాంటివి చేయడానికి. సో ఇక్కడి నుంచి ఈ కాన్సెప్ట్ వచ్చిందనమాట. తర్వాత దీన్ని ఇన్స్పైర్ చేసుకొనే మనము 1948లో ఇండియా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అని ఒక ప్లాన్ని రెడీ చేసింది. తర్వాత దీన్ని ఇన్స్పైర్ అయ్యే ఘనాలో వోల్టా రివర్ ప్రాజెక్ట్ 1966 అనేది తీసుకొచ్చిందనమాట. ఇది రీజనల్ ప్లానింగ్. నెక్స్ట్ నేషనల్ ప్లానింగ్. నేషనల్ లెవెల్లో ఫస్ట్ ఎక్కడి నుంచి మనకు ప్లానింగ్ చూస్తామంటే ఇప్పుడున్న సోవియట్ యూనియన్ లేదా రష్యా అని చెప్తాం. బోల్షివిక్ రెవల్యూషన్ ఆఫ్ రష్యా 1917లో ఏదైతే జరుగుతుందో బోల్షివిక్ రెవల్యూషన్, ఆ టైంలో నేషనల్ ప్లానింగ్ అనేది ఫస్ట్ రూట్ అయ్యి వచ్చిందనమాట. తర్వాత 1928లో స్టాలిన్ అనౌన్స్ చేశాడు సెంట్రల్ ప్లానింగ్ ఫర్ ద సోవియట్ యూనియన్. అప్పుడు స్టాలిన్ ఎవరైతే ఉన్నాడు రష్యా హెడ్, తను సెంట్రల్ ప్లానింగ్ ఆఫ్ సోవియట్ యూనియన్ని ప్రపోజ్ చేశాడు. ఇక్కడ నుంచి జనరల్గా ప్లానింగ్ అయితే మనం రష్యా అనే చెప్తాం. ఫస్ట్ రష్యా నుంచే ఎక్కువ మన ప్లానింగ్ మోడల్స్ అన్నీ బేస్ చేసి తీసుకున్నాం అన్నమాట. ఇలాగా స్టాలిన్ దీంతోపాటు అదర్ రేడికల్ ఇనిషియేటివ్స్ చేశాడనమాట. ఈ ప్లానింగ్లోనే కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే అగ్రికల్చర్ అనేది కలెక్టివైజ్ చేశాడు. అంటే అందరూ పండించాలి, అందరూ పండించింది అందరికీ వంచాలి, ఈ టైప్ ఆఫ్ థింగ్. తర్వాత ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఇండస్ట్రియలైజేషన్ని ఫోర్స్ చేశాడు వితౌట్ పీపుల్ ఇంట్రెస్ట్తో పని లేకుండా. అలాగా దీని ద్వారా గోస్ప్లాన్ స్టేట్ ప్లానింగ్ కమిటీ అనేది 1921లో రష్యాలో ఎస్టాబ్లిష్ చేశాడు. జస్ట్ ఒక నేమ్ ఐడియా ఉంటే చాలు. ఫస్ట్ ఇక్కడ ప్లానింగ్ కమిటీ ఫస్ట్ ఎక్కడ ఏర్పడిందంటే 1921లో గోస్ప్లాన్ ప్లానింగ్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్. ఇది 1991లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ డిజాల్వ్ అయిపోయిందో అప్పుడు డిజాల్వ్ అయిపోయింది అనమాట. 1921 నుంచి 1991 వరకు వర్క్ అయింది. ఫస్ట్ బోల్షివిక్ రెవల్యూషన్లో స్టార్ట్ అయింది. దీన్ని అఫిషియల్గా అప్రూవ్ చేసి 1928లో స్టాలిన్ సెంట్రల్ ప్లానింగ్ ఇచ్చాడు. తర్వాత సోవియట్ యూనియన్ని ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు ప్రపోజ్ చేసిందంటే 1928 to 1933. ఇక్కడ స్టార్ట్ చేశాడు కదా, 28 to 33 అనమాట. 5 ఇయర్ ప్లాన్ కాబట్టి 5 ఇయర్స్కి. వరల్డ్ సి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ నేషనల్ ప్లానింగ్ హియర్. ఫేమస్ స్లోగన్ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనేది ఇచ్చాడనమాట. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ జరగాలి రష్యాలోని. ఇది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చూపించింది ఇండియా పైన. ప్యూరెస్ట్ ఫాము, దీని యొక్క ప్యూరెస్ట్ ఫాము రష్యాలో మనం చూస్తాం, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో. తర్వాత ఎర్లీ 1940స్లో ఫ్రాన్స్ ఒక క్యాపిటలిస్ట్ డెమోక్రటిక్ నేషన్ అనమాట. ఇది ఫస్ట్ ఒక క్యాపిటలిస్ట్ డెమోక్రటిక్ నేషన్. ఈ ప్లానింగ్ని అనౌన్స్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏంటంటే ఫ్రాన్స్ అనమాట. ఎప్పుడు 1940స్లో ఎర్లీలో నేషనల్ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ మిక్స్డ్ ఎకానమీగా ఇది వచ్చింది. సో ఇప్పుడు మనం దీని హిస్టరీని చూస్తే ఫస్ట్ ఒకటి చూద్దాము. రీజనల్ ప్లానింగ్ మనకి ఎక్కడ ఫస్ట్ ఇంప్లిమెంట్ అయిందంటే యుఎస్ఏలో టెనెస్సీ వ్యాలీ అథారిటీ, సౌత్ ఈస్ట్ యుఎస్ఏలో అనమాట. ఇది ఇక్కడ ఫస్ట్ రీజనల్ ప్లానింగ్ అనేది. తర్వాత నేషనల్ ప్లానింగ్ ఫస్ట్ ఎక్కడ ప్రపోజ్ చేశారంటే సోవియట్ యూనియన్ లేదా ఇప్పుడున్నటువంటి రష్యాలో అనమాట. ఎప్పుడు అంటే బోల్షివిక్ రెవల్యూషన్ టైంలో 1917లో రూట్ అయిందనమాట. తర్వాత 1921లో ఒక కమిటీ వేశారు, ఏది
గోస్ ప్లాన్ ప్లానింగ్ కమిటీ. ఈ కమిటీ 1991 దాకా వర్క్ అయింది. ఇప్పుడు మనకు ఏదైతే నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఉందో దాని టైప్లో అనమాట, ప్లానింగ్ డెవలప్మెంట్ కమిషన్ లాగా. తర్వాత ఫస్ట్ ఇంప్లిమెంట్ అయింది నేషనల్ లెవెల్లో అఫీషియల్గా అంటే 1928లో దీన్ని స్టాలిన్ ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పటి నుంచి అంటే 1928 నుంచి 1933. ఇది ఫస్ట్ 5-year ప్లాన్ ఫర్ ద సోవియట్ యూనియన్ ఆర్ యుఎస్ఎస్ఆర్ అనమాట. ఇది విత్ ద స్లోగన్ గ్రేట్ లీప్ ఫార్వర్డ్. దీంతో పాటు 1940sలో ఒక క్యాపిటలిస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అయినటువంటి ఫ్రాన్స్ 1940sలో ఫస్ట్ ఈ నేషనల్ ప్లానింగ్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేసి మిక్స్డ్ ఎకానమీగా ఇంప్లిమెంట్ చేసిందనమాట. ఇండియాలో ఈ టెన్నెసీ వ్యాలీ బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన ప్లానింగ్ ఏదంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, డివిసి. ఇది ఎప్పుడంటే 1948లో, 1 year అయినా ఇండిపెండెన్స్ తర్వాత. ఇది మేజర్గా హిస్టరీ. తర్వాత మనకు ప్లానింగ్ టైప్స్ చూస్తే ఇంపరేటివ్ ప్లానింగ్ ఒకటి, ఇండికేటివ్ ప్లానింగ్ ఒకటి. ఇంపరేటివ్ ప్లానింగ్లో జనరల్గా ఇది కమాండ్ ఎకానమీకి సంబంధించి. కమాండ్ ఎకానమీ అంటే మొత్తం అంతా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది, సెంట్రలైజ్డ్ అనమాట. అప్పుడున్నటువంటి రష్యా అనుకుందాం. తర్వాత ఇండికేటివ్ ప్లానింగ్ అంటే మిక్స్డ్ ఎకానమీస్ ఏవైతే కెనడా ఉన్నాయో ఇలాగా ప్లాన్డ్ ఎకానమీస్. ఇండియా కూడా ఇండికేటివ్ ప్లానింగ్ అనమాట. ఇలాగా మిక్స్డ్ ఎకానమీస్ లేదా ప్లాన్డ్ ఎకానమీస్ అంటాం దీన్ని. ప్లాన్డ్ ఎకానమీస్లో వచ్చేదే ఇండికేటివ్ ఎకానమీ. ఇంపరేటివ్ ప్లానింగ్లో కమాండ్ ఎకానమీ. ఇది ఈ గోల్ పెట్టుకున్నామంటే ఈ గోల్ అంతే, నో ఎక్సెప్షన్స్. ఇండికేటివ్ ప్లానింగ్ ఉంటుందంటే సమ్వాట్ ఓకే. ఇది చాలా హార్ష్ ప్లానింగ్ ఇంపరేటివ్ ప్లానింగ్ అనేది. మొత్తం ఇక్కడ ఎలాగంటే స్టేట్ ఎకానమీస్ ఉంటాయి, అవే డైరెక్ట్ లేదా టార్గెట్ ప్లాన్ చేస్తాయి. కమ్యూనిజము సోషలిజంతో నడుస్తాయి. రీసోర్సెస్ లేబరు అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఇలాగా కమాండ్ ఎకానమీ ఉంటుంది అనమాట. యుఎస్ఎస్ఆర్, పోలాండ్, హంగేరీ, ఆస్ట్రియా, రొమేనియా, చైనా ఇలాంటి కంట్రీస్, నార్త్ కొరియా కూడా దీని కిందకి వస్తుంది. పాలిష్ ఎకానమిస్ట్ ఆస్కార్ లాంజ్ అనే అతను ఈ కాన్సెప్ట్ని మార్కెట్ సోషలిజం అనే దాన్ని కాయిన్ చేశాడనమాట. దీని ద్వారా ఈ మార్కెట్ సోషలిజం బేస్ చేసుకొని డెంగ్ జియోపింగ్ 1985లో చైనాని ఓపెన్ డోర్ పాలసీ ఇంప్లిమెంట్ చేశాడు. దీని ద్వారా చైనా అనేది డెవలప్ అయిందనమాట. తర్వాత ఇండికేటివ్ ప్లానింగ్ అంటే మిక్స్డ్ టైప్. ఇప్పుడు మనం ఏదైతే ఇండియాలో ప్లానింగ్ చూసామో ఆ ప్లానింగ్ ఇండికేటివ్ టైప్ ఆఫ్ ప్లానింగ్ అనమాట. మిక్స్డ్ ప్లానింగ్ వర్క్స్ త్రూ మార్కెట్ అనమాట. మార్కెట్ ద్వారా నడుస్తుంది. సైడ్ బై సైడ్ న్యూమరికల్ టార్గెట్స్ ఉంటాయి, ఎకనామిక్ పాలసీస్ రెండు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయొచ్చు, డిస్కరేజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద మార్కెట్ అనమాట. 1947లో ఫ్రాన్స్ కన్వర్ట్స్ యాజ్ ఎ మిక్స్డ్ ఎకానమీ అండర్ ద మార్నెట్ ప్లాన్. ఇదనమాట మేజర్గా ఇంపరేటివ్ ప్లానింగ్. జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇంపరేటివ్ ప్లానింగ్ అంటే కమాండ్ ఎకానమీ, ఇండికేటివ్ ప్లానింగ్ అంటే ప్లానెడ్ ఎకానమీ, అంతే. ఆ రెండు గుర్తుంటే చాలు. దీనికి ఎగ్జాంపుల్స్ నార్త్ కొరియా, ఇరాన్, ఈ టైప్ ఆఫ్ కంట్రీస్. ఇండికేటివ్ ప్లానింగ్కి ఇండియా, ఇలాంటి మిక్స్డ్ ఎకానమీస్ అనమాట. క్యాపిటలిస్ట్ ఎకానమీస్ డజంట్ గో ఫర్ ద ప్లానింగ్ యాక్చువల్లీ, సో దే డోంట్ ఫాలో ద ప్లానింగ్. తర్వాత ప్లానింగ్ ఇన్ ఇండియాలో ప్లానింగ్ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ సోవియట్ 5-year ప్లాన్ ఇప్పుడు 1928లో స్టార్ట్ అయ్యి 1933లో వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనము ఇండిపెండెంట్ ఇండియా ఒక ప్లానెడ్ ఎకానమీగా ఉండాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు 1934-38 ఆ టైంలో అనమాట. తర్వాత అప్పుడే మనము ఇండియా ఒక ప్లాన్డ్ ఎకానమీ లాగా ఉండబోతుంది అని చెప్పి డిసైడ్ అయ్యాం. తర్వాత ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా నథింగ్ బట్ హిస్టరీ ఆఫ్ ప్లానింగ్. ఇండియా హిస్టరీ ఆఫ్ ప్లానింగ్ అని ఇండైరెక్ట్గా చెప్తామన్నమాట. తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే 1930sలో ఐడియా ఆఫ్ ప్లానింగ్ అనేది ఎక్స్పర్ట్ డొమైన్లో ఇండియాలో ఎంటర్ అయింది. దీని ఫస్ట్ విశ్వేశ్వరయ్య ప్లాన్. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ అంటాం అన్నమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈజ్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్.
ఈయన ఫస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ అనేది ఈయన ఇచ్చాడనమాట. ఈయన బుక్ ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అని 1935లో ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఈయన మెన్షన్ చేశాడు, సిమిలర్ టు డెమోక్రటిక్ క్యాపిటలిజం, ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, లేబర్ అనేది అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్ వైపు షిఫ్ట్ అవ్వాలి, అప్పుడే నేషనల్ ఇన్కమ్ డబల్ అవుతుంది. ఇలా కొన్ని ప్లాన్స్ ఇచ్చాడు. విశ్వేశ్వరయ్య ప్లాన్ ఏదంటే ప్లానెడ్ ఎకానమీ, డెమోక్రటిక్ క్యాపిటలిజం ద్వారా ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ జరగాలి, అగ్రికల్చర్లో ఉన్న లేబర్ని ఇండస్ట్రీకి మూవ్ చేయాలి. ఇది మేజర్గా విశ్వేశ్వరయ్య. తర్వాత FICCI ప్రపోజల్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫెడరల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు, వీళ్ళు ఒక ప్లాన్ ఇచ్చారు. నేషన్కి ఒక నేషనల్ ప్లానింగ్ అనేది అవసరం ఉంది, దీంట్లో స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలా అని చెప్పి. దీని ప్రెసిడెంట్ NR సర్కార్ అనేతను నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలా హోల్ ప్లానింగ్ చూడడానికి అని వీళ్ళు ఇచ్చారనమాట. ఈయనైతే ఇచ్చాడు, కానీ ఈ ఛాంబర్లో ఉన్నటువంటి అదర్ మెంబర్స్ దీన్ని అపోజ్ చేశారు. నేషనలిస్ట్స్ ఎవరు, MG రనాడే, దాదాబాయి నౌరోజీ ఇలాంటి వాళ్ళు అపోజ్ చేశారు దీన్ని. ఎందుకంటే కీనీషియన్ ఐడియాస్ ఏవైతే ఉందో గ్రేట్ డిప్రెషన్లో కొంచెం వచ్చాయి, దాన్ని ఇంకా ప్యూర్గా ఎక్స్పెరిమెంటేషన్ అనేది జరగలేదు అని చెప్పి కొంచెం నేషనలిస్ట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు అపోజ్ చేశారు దీన్ని. తర్వాత వచ్చేసి కాంగ్రెస్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఫార్మల్ సెటప్ ఆఫ్ ద నేషనల్ ప్లానింగ్ అనమాట. గాంధీయన్స్ అండ్ సమ్ బిజినెస్ పీపుల్ అపోజ్ చేశారు సెంట్రల్ స్టేట్ ప్లానింగ్ని. బట్ ఇన్ 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు ఎవరైతే ఉన్నారో సుభాష్ చంద్రబోస్ ఒక నేషనల్ ప్లానింగ్ కమిటీని సెటప్ చేశాడు. ఈ కమిటీకి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూని ప్లేస్ చేశాడనమాట. సో ఇప్పుడు అఫీషియల్గా ఇండియాలో ఫస్ట్ 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీ, గుర్తుపెట్టుకో, కమిషన్ అంటే 1950లో వస్తుంది, కమిటీ అంటే 1938లో వస్తుంది. INC ఏర్పాటు చేసిన నేషనల్ ప్లానింగ్ కమిటీ ఎప్పుడంటే 1938లో సుభాష్ చంద్రబోస్ అప్పుడు ప్రెసిడెంట్, చైర్మన్ వచ్చేసి ఈ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ అనమాట. 15 మెంబర్ కమిటీ వేశారు, వీళ్ళు రికమెండేషన్ ఇమ్మని. డ్యూ టు వరల్డ్ వార్ వచ్చింది, తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చింది, దీనివల్ల వీళ్ళు ప్రాపర్గా స్టడీ చేసి అవుట్పుట్ ఇవ్వలేకపోయారు. 1940 నుంచి 45 వరకు ఇది జస్ట్ ఒక నామినల్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే ఉంది. తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 1949లో ఇచ్చారు. మేజర్ వర్క్ అంతా ఇంటరిమ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1946లో జరిగింది. దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ 1949లో ఇచ్చారు. ఎయిమ్డ్ అట్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద లివింగ్, పీపుల్ యొక్క స్టాండర్డ్ లివింగ్స్కి ఇంక్రీజ్ చేయడానికి మేజర్ ప్రపోజల్స్ ఇచ్చారు. సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్ చేంజెస్లో మార్పులు వచ్చేలాగా. తర్వాత మనం చూస్తే ఇప్పుడు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద నేషనల్ ప్లానింగ్ కమిటీ, పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ కమిటీ, ఇదంతా మనకు అవసరం లేదు, అడ్వైజరీ బోర్డ్ అంతా. ప్లానింగ్ కమిషన్ అనేది మనకెప్పుడు 1950లో వచ్చిందనమాట. ఎప్పుడైతే రిపబ్లిక్ నేషన్ అయిందో ఇండియా, అప్పుడు నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనేది వచ్చిందనమాట. దీంట్లో స్టేట్స్ ప్రావిన్సెస్ కూడా పొలిటికల్ యూనిట్స్గా ఇక్కడ కోఆర్డినేట్ అవ్వాలి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ సెటప్ చేయడానికి వీటికి ఒక కోఆర్డినేటెడ్ మేనర్లో సెంట్రలైజ్డ్ ప్లానింగ్ కలిసే విధంగా ప్లానింగ్ కమిషన్ 1950లో సెటప్ చేశారనమాట. తర్వాత దీంతోపాటు బాంబే ప్లాన్ అంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్టు వాళ్ళు ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియా కోసం ఒక ప్లాన్ ఇచ్చారు, స్టేట్ అనేది ఇంటర్వెన్షన్ చేయాలా అని. దీంట్లో ఎవరెవరంటే ఈ 8 క్యాపిటలిస్ట్, పురుషోత్తం దాస్, JRD టాటా, GD బిర్లా, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. జస్ట్ బ్రాడ్ అంతే, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ 1944-45 మధ్యలో పబ్లిష్ అయింది. మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఒక ఐడియా ఉంటే చాలు. ఇవంతా మనకు అవసరం లేదు, ఇంత చెత్త అంతా. తర్వాత గాంధీయన్ ప్లాన్. ఈ గాంధీయన్ ప్లాన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే 1944లో శ్రీమన్ నారాయణ్ అగర్వాల్.
లేదా ఎస్ఎన్ అగర్వాల్ అంటాం అనమాట. ఈయన దీన్ని ఫార్ములేట్ చేశాడు. గాంధీయన్ యొక్క ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని రూరల్ డెవలప్మెంట్ని హైలైట్ చేస్తూ అగ్రికల్చరు, కాటేజ్ లెవెల్, విలేజ్ లెవెల్లో డెవలప్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా ఎకానమీ అనేది సెల్ఫ్ సస్టైన్డ్ అవుతుంది, సెల్ఫ్ సఫిషియంట్ అవుతుంది అన్నట్టు ఈయన కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాడనమాట. ఇలాగా గాంధీయన్ ప్లాన్ ఎవరంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. దీనికి ఇంకోటి కన్ఫ్యూజ్ అవుతాం మనం జనరల్గా. దీంతోపాటు సర్వోదయ ప్లాన్ అని ఇంకోటి ఉంటుంది. సర్వోదయ ప్లాన్ ఎవరు ఇచ్చారంటే జయప్రకాష్ నారాయణ అనమాట. శ్రీమన్నారాయణ వేరే, జయప్రకాష్ నారాయణ వేరే. జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్లాన్, గాంధీయన్ ప్లాన్ శ్రీమన్నారాయణ, గాంధీ శ్రీ అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు చాలు. తర్వాత వచ్చేసి పీపుల్స్ ప్లాన్. పీపుల్స్ ప్లాన్ ఎంఎన్ రాయ్ ప్రపోజ్ చేశాడు. పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ కమిటీలో ఈయన ఇండియన్ ట్రేడ్ యూనియన్కి ఈయన చైర్మన్ అనమాట. ఇండియన్ ట్రేడ్ యూనియన్ జనరల్గా లేబర్ సంబంధించి ఈయన ఎక్కువ సమ్ మాస్ టైప్ ఆఫ్ సోషలిజంని ఎక్కువ ప్రపోజ్ చేస్తాడు. దిస్ ప్లాన్స్ బేస్డ్ ఆన్ మార్క్సిస్ట్ సోషలిజం. బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. సో ఈయన అగ్రికల్చర్, ఇండస్ట్రీ రెండు ఈక్వల్గా హైలైట్ చేశాడు. సోషలిస్ట్ టైప్ ఆఫ్ ప్లాన్ అనమాట ఇది. దీన్ని బేస్ చేసుకునే యూపీఏ గవర్నమెంట్ 2004లో ఇన్స్పైర్ అయ్యి ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసిందన్నమాట. ఇక్కడ స్లోగన్ ఏంటంటే ఎకనమిక్ రీఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, లేదా ఇలాంటివన్నీ మేజర్గా ఫోకస్ చేస్తూ మనకి 1992 to 97 మధ్య వచ్చినటువంటి 9th 5-year ప్లాన్ దీన్ని బేస్ చేసుకొని మేజర్గా హ్యూమన్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తూ వచ్చిందనమాట ఎల్పిజి రీఫార్మ్స్లో. తర్వాత వచ్చేసి సర్వోదయ ప్లాన్. ఇంతకుముందు మాట్లాడినట్టుగా జయప్రకాష్ నారాయణ మేజర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద గాంధీయన్ టెక్నిక్స్ అలాంగ్ విత్ ద వినోబా కాన్సెప్ట్ ఆఫ్ సర్వోదయ ప్లాన్. వినోబా భావే ఏదైతే సర్వోదయ అన్నాడో అందరికీ పంచాల భూములు అన్నట్టు, దున్నేవాడితే భూమి, ఆ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. ఈయన కూడా కొంచెం సోషలిస్ట్ బెంట్తో ఈయన ప్లాన్ ప్రపోజ్ చేస్తాడు. అగ్రికల్చర్, అగ్రిబేస్డ్ ఇండస్ట్రీ, సెల్ఫ్ రిలయన్స్, నో డిపెండెంట్ ఆన్ ద ఫారిన్ క్యాపిటల్ ఆర్ టెక్నాలజీ, డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఇలాగా జస్ట్ మనకు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డీసెంట్రలైజ్డ్ టైప్ ఆఫ్ ప్లాన్ అంటాడు. సర్వోదయ ప్లాను, పీపుల్స్ ప్లాను, బాంబే ప్లాను ఇలా ఇచ్చేస్తాడు అనమాట. దాంట్లో ఇంకా మనం చూస్ చేసుకోవాలి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇది చూసాం కదా, ఎకనమిక్ రీఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్ ఇన్ ఎర్లీ 1990s అన్నాడు కదా. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ వచ్చింది సమ్ 2017-18 ఆ మధ్యలో. ఏం క్వశ్చన్ ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5-year ప్లాన్ ఆర్ మేజర్లీ బేస్డ్ ఆన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ యాజ్ ఏ హోల్ అని ఇచ్చాడు. అప్పుడు మనము ఇక్కడ నుంచి ఇంటర్ప్రిట్ చేసుకొని ఎర్లీ 1990sలో వచ్చిన ప్లాన్ ఏంది 92-97. కానీ ఈ ప్లాన్లో ప్యూర్గా దీని గురించి డిస్కస్ చేయరు. ఏమని చెప్తారు, మోర్ ఫోకస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇలా చెప్తాడనమాట. దీన్ని అన్నిటినీ మనం అనలైజ్ చేసి అప్పుడు ఈ ప్లాన్ ఇది అన్నట్టు మనము అవుట్కమ్కి రావాలన్నమాట. అలాగా తర్వాత వచ్చేస్తే ప్లానింగ్ కమిషన్ 1950sలో ఫామ్ అయింది. దీని యొక్క మేజర్ ఫంక్షన్స్, ఇది జస్ట్ ఒక అడ్వైజరీ బాడీ అంతే. దీని యొక్క ఐడియాస్ గవర్నమెంట్ పైన బైండింగ్ కాదనమాట. దేనికి ఎంతెంత ఇవ్వాలా టైప్ ఆఫ్ థింగ్స్ కూడా ఫైనాన్స్ కమిషన్ అనే ఒక బాడీ ఇస్తుందన్నమాట. తర్వాత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఫస్ట్ 5-year ప్లాన్ 1951 to 56 మధ్యలో జరిగిందనమాట. తర్వాత స్టార్ట్ అయిపోయాక 1952లో ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది సెటప్ చేశారు. బై రికమెండేషన్ ఆఫ్ ఫస్ట్ 5-year ప్లాన్ ఇట్ వాజ్ సెటప్ ఇన్ August 6, 1947. రెజల్యూషన్ ఆఫ్ క్యాబినెట్ టు హ్యావ్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 1952లో సెటప్ చేశారు. దీంట్లో పిఎం ఆఫ్ ఇండియా ఇస్ ద చైర్మన్. దీంతోపాటు ఆల్ సీఎం ఆఫ్ స్టేట్స్ రివ్యూ చేస్తారనమాట. తర్వాత దీని యొక్క మెయిన్ థింగ్ ఏమంటే కోఆపరేషన్ ఆఫ్ ఫెడరల్ యూనిట్. ప్లాన్స్ వచ్చేస్తున్నాయి, ఓకే, సెంట్రలైజ్డ్ ప్లాన్స్, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరగాల? ప్లానింగ్ కమిషన్కి ఇట్ సెల్ఫ్ డజంట్ హ్యావ్ ఎనీ స్టాఫ్ ఇన్ ద స్టేట్స్. దట్స్ వై
State government has to implement it. So we need the cooperation of the states. That's why cooperation with the states. దీనికోసమే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పిఎంని సిఎంస్ని కోఆర్డినేట్ చేశారు. తర్వాత వచ్చిన రీఫార్మ్స్ ప్రకారం 1986 తర్వాత 1990s తర్వాత సమ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ని ఇలా డిఫరెంట్ మినిస్ట్రీస్ని కూడా ఇన్వాల్వ్ చేశారనమాట దీంట్లో ఇంప్లిమెంటేషన్ పర్పస్ కోసం. తర్వాత ఇనిషియల్ కాంపోజిషన్ ఇలా చెప్పచ్చు. పిఎం సిఎంస్ మెంబర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అంతే. తర్వాత కన్సల్టేషన్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్స్, ఏఆర్సీస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారము పిఎంతో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఇక్కడ యాడ్ చేశారు సమ్ 1984 ఆ మధ్యలో అనమాట. తర్వాత సీఎం ఆఫ్ ఆల్ స్టేట్స్ యూటీస్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. తర్వాత మెంబర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, సెక్రటరీ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఎవరు ఉంటారో అతనే సెక్రటరీ ఆఫ్ ఎన్డీసీగా యాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. ముందు మేబీ పిఎం చైర్మన్ ఉండేవాడు. తర్వాత దీని బేసిక్ నేచర్ ఆఫ్ ద ఎన్డీసీ సిమిలర్ టు ద నేచర్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అనమాట. ఇది మేజర్ థింగ్. ప్లానింగ్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఉన్నాయో అవి ఎన్డీసీకి సిమిలర్గా ఉంటాయన్నమాట. ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటిగా ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎక్కడ కాన్స్టిట్యూషన్లో దీని గురించి మెన్షన్ చేయలేదు. తర్వాత నాన్ స్టాట్యూటరీ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీ ప్లానింగ్ కమిషన్ అనేది. అడ్వైజరీ బాడీ, నాట్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్. థింక్ ట్యాంక్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్, పిఎం యాజ్ ఎక్స్ అఫిషియో చైర్మన్. ఫస్ట్ దీనికి ఎక్స్ అఫిషియో చైర్మన్ ప్రైమ్ మినిస్టరే ఉంటాడు అనమాట ప్లానింగ్ కమిషన్కి. ఇంతకుముందు మాట్లాడుకున్నది ఎన్డీసీకి సమ్ పీరియడ్ దాకా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. తర్వాత సెక్రటరీ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ద ప్లానింగ్, సో హీ ఈజ్ ద హెడ్ అనమాట. దీనికి లాస్ట్ దాకా పిఎంఏ ఉన్నాడు అనమాట, ఎక్స్ అఫిషియో చైర్మన్ దాకా. ఓపెన్ ప్రొవిజన్, నంబర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ బేస్డ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ద ఎక్స్పర్టీస్. యూనియన్ క్యాబినెట్స్ ఉంటారు, సెక్రటరీ ఉంటాడు, ఇలా మనకు అదంతా అవసరం లేదు. నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యూటరీ బాడీ, అడ్వైజరీ బాడీ, నాట్ బైండింగ్. ఎగ్జిక్యూషన్ వీళ్ళు జస్ట్ ఇస్తారంతే, అడ్వైజరీ అంతే, ఎగ్జిక్యూషన్ చేసేది గవర్నమెంట్స్ అనమాట. ఎగ్జిక్యూషన్ వీళ్ళ చేతిలో ఉండదు. ఇది ఇంపార్టెంట్ థింగ్. తర్వాత వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్. మేక్ అసెస్మెంట్ అంద మన దగ్గర మెటీరియల్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎంత ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి కంట్రీలో, వీటిపైన ఒక అసెస్మెంట్ ఇస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ప్యూర్గా సెట్ అయ్యేది ఒక ప్లాన్ ఇస్తుంది. తర్వాత ఏవైతే ఫ్యాక్టర్స్ హిండర్ చేస్తున్నాయి ఎకనామిక్ డెవలప్మెంట్కి వాటి గురించి ఇస్తుంది. ఎప్పుడు ఇది 10th 5-year ప్లాన్ తర్వాత ఈ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత ప్లాన్ ఇంప్లిమెంటేషన్ మానిటర్ చేస్తుంది, దేంట్లో ఎలా జరుగుతుంది, ఈ మార్కెట్ ఎకానమీ ఎలా వెళ్తుంది, ఈ టైప్ ఆఫ్ థింగ్స్. వేరియస్ సెంట్రల్ మినిస్టర్స్ని మానిటర్ చేస్తుంది, ఎలా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి వేరియస్ మినిస్ట్రీస్ అలాగా. సో రాను ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ఎ సూపర్ క్యాబినెట్ అనమాట. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది సూపర్ క్యాబినెట్ లాగా, అంటే అన్ని మినిస్ట్రీస్ని హ్యాండిల్ చేసే టైప్ ఆఫ్ థింగ్గా ఇది ఆవిర్భవించింది అనమాట. తర్వాత మనం చూస్తే సెంట్రల్ ప్లానింగ్, సమ్ ఏరియా వైజ్ విచ్ షేప్డ్ అవర్ ప్లానింగ్. గాడ్గిల్ రిపోర్ట్ ఆన్ రూరల్ క్రెడిట్, ఇది ఇందిరాగాంధీ టైంలో 1974 టైంలో వచ్చిందనమాట. గాడ్గిల్ రిపోర్ట్ ఆన్ రూరల్ క్రెడిట్. ఇది ఈ గాడ్గిల్ రిపోర్ట్ 4th 5-year ప్లాన్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తాం మనము 1969 to 74. దిస్ ప్లాన్ యాక్చువల్గా 74 అన్నాను, 69 అనమాట. ఈ గాడ్గిల్ రిపోర్ట్ ఆన్ రూరల్ క్రెడిట్, రూరల్ పీపుల్లో ఉన్నటువంటి క్రెడిట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తున్నారు, ఎంతమంది పీపుల్ పవర్టీ ఉన్నారు అనే దానిపైన గాడ్గిల్ రిపోర్ట్ ఇచ్చాడనమాట. ఆయన బేస్ చేసుకొని ఈ గాడ్గిల్ ప్లాన్ బేస్ చేసుకొని ఈ 4th 5-year ప్లాన్ అనేది ఇచ్చారనమాట. గాడ్గిల్ ముఖర్జీ ప్లాన్ అని కూడా అంటారనమాట. ఈ ఇద్దరు కమిటీ బేస్ మీదుగా పవర్టీ అలివియేషన్ని ఇచ్చారన్నమాట. గరీబ్ హటావో అనేది సమ్ ఎలక్షన్ స్ట్రాటజీగా యూజ్ చేశారు, కానీ యాక్చువల్ గరీబ్ హటావో పావర్టీ ఎరాడికేషన్ని ఇంప్లిమెంట్ చేసిన 5-year ప్లాన్ వచ్చి 6th 5-year ప్లాన్. ఇక్కడ జస్ట్ స్టార్ట్ అయింది అనుకుందాం, తర్వాత ఒక డిస్టింక్ట్ ఆబ్జెక్ట్గా మిగిలిపోయింది, అచీవ్ చేయలేకపోయాం 1974 to 1979 డ్యూ టు సమ్ ఆయిల్ క్రైసిస్ ద్వారా లేదా ఎకనామిక్ ఎమర్జెన్సీ ద్వారా, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ద్వారా. తర్వాత యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి, రోలింగ్ ప్లాన్స్, గవర్నమెంట్ మారింది.
సో డిస్ప్లేస్ అయిపోయింది. యాక్చువల్ పావర్టీ ఎరాడికేషన్ జరిగింది 1980 to 85 మధ్యలో, ఇలాగనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం ఇలాగా. తర్వాత ఏ రిపోర్ట్స్ మన ప్లానింగ్ షేప్ చేశాయనే దాంట్లో చూస్తే గాడ్గిల్ రిపోర్ట్, ఇది 4th 5-year ప్లాన్ బేస్ చేసుకున్నది. తర్వాత వచ్చేసి కేర్గాట్ రిపోర్ట్ ఆన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, తర్వాత సరయ్య రిపోర్ట్ ఆన్ కోఆపరేటివ్, తర్వాత కృష్ణమాచారి రిపోర్ట్ ఆన్ అగ్రికల్చర్ ప్రైజెస్. ఈ 4 రిపోర్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. మనం ప్లానింగ్ని ఇవి మేజర్గా షేప్ చేశాయన్నమాట. తర్వాత సెంట్రల్ ప్లానింగ్లో 3 types ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి 5-year ప్లాన్స్, ఇవి 1950s స్టార్ట్ అయిపోయిందనమాట. తర్వాత 20 point ప్రోగ్రామ్ అని 1980s వచ్చిందనమాట ఇది. తర్వాత ఎంపీ ల్యాడ్ స్కీమ్, ఇది 1993 ఇంప్లిమెంట్ జరిగింది. అంటే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమ్ ఫండ్ ఇచ్చేస్తారు, 2 lakhs 5 lakhs, ఇప్పుడైతే 5 crore ఉంది ఒక ఎంపీకి. అలాగా వాళ్ళ ఫండ్ ఇచ్చి వాళ్ళ లోకల్ ఏరియా డెవలప్మెంట్ అనేది చేయమని చెప్తారనమాట. అలాగా ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇట్ టు ద లోకల్ బాడీస్, డైరెక్ట్లీ గివింగ్ టు ద కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ ద ఎంపీకి ఇస్తారు. దీనిపైన చాలా సమ్ కాంట్రవర్సీ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇట్ టు ద లోకల్ బాడీ, వై ఆర్ యూ గివింగ్ ఇట్ టు ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్? చాలా ఈ ఫండ్ని మిస్యూజ్ చేయడము, లేదా ఈ ఫండ్ని అసలు యూజే చేయకపోవడము, నాన్ యూజ్ అవ్వడం వల్ల ఈ ఫండ్స్ ల్యాప్స్ అయిపోవడము, ఇలా జరుగుతుందని సమ్ కాంట్రవర్సీ నడుస్తుంది. ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఈ 3 బేస్ చేసుకొని ఈ సెంట్రలైజ్డ్ ప్లాన్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకు మేజర్ ఇంపార్టెంట్గా ఇక్కడ 5-year ప్లాన్స్. ఫస్ట్ 5-year ప్లాన్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ పైన బేస్ అయిందనమాట. ఇది హార్రోత్ దామోర్ గ్రోత్ మోడల్ పైన డిపెండ్ అయింది. ఇది ఒక కీనీషియన్ మోడల్ గ్రోత్ అనమాట. అంటే క్యాపిటలిస్ట్ మ్యాక్రో ఎకనామిక్ టైప్. అంటే అగ్రికల్చర్ ఇలాంటి మ్యాక్రో థింగ్స్ మనం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. ఎలాగంటే ఆ టైంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనము బయట కంట్రీస్ నుంచి గ్రెయిన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. సో మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఫుడ్ అనమాట. సో అగ్రికల్చర్ని ఫస్ట్ 5-year ప్లాన్లో మనము మేజర్గా ఇంపార్టెన్స్ ఇచ్చాం. తర్వాత సెకండ్ 5-year ప్లాన్ 1956 to 61. ఇక్కడ చూసుకొని ఇది 5-year ప్లాన్ కాబట్టి 10 years పీరియడ్ కంటిన్యూస్గా కంటిన్యూ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ 5-year ప్లాన్ 1951 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 5 years అంటే 56 దాకా ఉంటుంది. తర్వాత 56 స్టార్ట్ అయ్యి 61 దాకా వెళ్తుంది. అంతేనా? 61 దాకా వెళ్తుంది 5 years అంటే. 51, 56, 56, 61. తర్వాత సేమ్ 61, 66, తర్వాత 66, 71 ఇలాగ వెళ్తుంది. కానీ ఇక్కడ బ్రేక్ పడింది అనమాట థర్డ్ 5-year ప్లాన్స్లో. ఇలాగా ఒక ప్లాన్ ఎలా వెళ్తుందో సెకండ్ కూడా అలాగే ఫాలో అవుతుంది అనమాట. అలాగే మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట దీనిని. 5-year ప్లాన్ ఇయర్స్ని గుర్తుపెట్టుకునేటప్పుడు 5 years కాబట్టి 10 సిరీస్ కంటిన్యూ అయినప్పుడు సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతాయి అన్నమాట. అలాగా ఇప్పుడు సెకండ్ పీసీ మెహల్నోబిస్ ప్లాన్, బేసిక్ ఇండస్ట్రీస్, క్యాపిటల్ గూడ్స్, హెవీ ఇండస్ట్రీస్ పైన సెకండ్ ఫోకస్ చేసామన్నమాట. తర్వాత ఇది పీసీ మెహల్నోబిస్ మోడలు. తర్వాత వచ్చేసి థర్డ్ ప్లాన్ ఒక ఫెయిల్యూర్ అనమాట. ఈ 1961 నుంచి 66 మధ్యలో ఎందుకు ఫెయిల్యూర్ అంటే మన ఎకనామిక్ ప్లానింగ్ అనేది ఇండైరెక్ట్గా పొలిటికల్ థింగ్కి రిలేట్ అయ్యింది. 1950s ప్లానింగ్ స్టార్ట్ అయింది. 62, 63 దాకా జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు. ఇక్కడ 1961 పాకిస్తాన్తో వార్ 1962 ఆ మధ్యలో చైనాతో ఇండో చైనా వార్ జరిగింది. ఈ వార్కి ఎక్కువ రిసోర్సెస్ వెళ్ళిపోయాయి. సో మనం డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయలేకపోయాం. 1965, 66 ఆ మధ్యలో ఇండో పాకిస్తాన్ వార్ జరిగింది. సో ఇట్ వాజ్ ద బిగ్ బ్రేక్. సో 51 to ఇప్పుడు 61 స్టార్ట్ అయిన ప్లాన్ 66 దాకా నడుస్తుంది. మధ్యలో చైనీస్ వార్ వచ్చింది, ఈ మధ్యలోనే ఇండో పాకిస్తాన్ వార్ వచ్చింది, 2 ప్లాన్స్ వచ్చాయి. ఈ థర్డ్ 5-year ప్లాన్. సో బ్రేక్ అయిపోయింది ఎకానమీ మొత్తం. ఇక్కడ 63లో జవహర్లాల్ నెహ్రూ చనిపోయాడు.
తర్వాత మనకి ఎవరుంది, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. ఈయన 1966లో ఇండియా పాకిస్తాన్ వార్లో ఇండియా హ్యాస్ మేజర్ హ్యాండ్. సో హీ వెంట్ ఫర్ ద తాష్కెంత్ ట్రీటీ అనే ఒకటి జరిగింది వార్కి సంబంధించి. దీంట్లో ఇండియా పాకిస్తాన్ ఓకే అనుకున్నాయి, సమ్ ట్రీటీ కుదుర్చుకున్నారు. బట్ ఇక్కడనే ఈయనకి పాయిజన్ ఇచ్చి చంపేశారనమాట లాల్ బహదూర్ శాస్త్రికి. ఈయన న్యూక్లియర్ ప్లాన్ సంథింగ్ అనే ఉన్నాడని చెప్పి యుఎస్ దీన్ని ఉంచుకోలేక చంపేసిందనమాట. ఇలాగా లాల్ బహదూర్ శాస్త్రి ఇప్పుడు 1966లో చనిపోయాడు. తాష్కెంత్లోనే ఈయన చంపేశారు. అప్పుడే 66 ప్లాన్ అయిపోయింది, థర్డ్ 5 year ప్లాన్. ఇప్పుడు మనకున్న 2 ప్రైమ్ మినిస్టర్స్ చనిపోయారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అప్పుడు ఇండియా అనేది ఒక దీంట్లో పడిపోయింది. ఫస్ట్ 5 year ప్లాన్ అయిపోయింది, సెకండ్ ఈ 2 సక్సెస్, ఫస్ట్ సెకండ్. థర్డ్ ఈజ్ ఎ ఫెయిల్ డ్యూ టు వార్స్. ఇప్పుడు మనకు 4th ప్లాన్ కావాలి. 4th ప్లాన్ ఏమంటే, 4th ప్లాన్ కంటే ముందు లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాడు. ఇప్పుడు ఇండియా అనేది ఒక టైప్ ఆఫ్ దీంట్లో షాక్లో ఉంది. అప్పుడు ప్లాన్స్ లేకుండా యాన్యువల్ ప్లాన్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేశారు. యాన్యువల్ ప్లాన్స్, ఓకే పలానా ఇయర్కి ఇంత టార్గెట్ పెట్టుకొని చేద్దామని. అప్పుడు 66 to 67, 67 to 68, 68 to 69 3 యాన్యువల్ ప్లాన్స్ జరిగాయి అన్నమాట. 3 యాన్యువల్ ప్లాన్స్ జరిగాయి. ఈ 3 యాన్యువల్ ప్లాన్స్లో మనకు చూస్తే గ్రీన్ రెవల్యూషన్ బయటకు వచ్చింది. ఫుడ్ గ్రెయిన్స్ అవి ఇవి డెవలప్ అయ్యాయి 1966 ఖరీఫ్లో. తర్వాత ఇది 4th 5 year ప్లాన్కి సంబంధించింది. 14 నేషనలైజ్డ్ బ్యాంక్స్ నేషనలైజ్ చేసింది 1969లో 4th 5 year ప్లాన్లో అనమాట. యాన్యువల్ ప్లాన్స్ తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది ఇక్కడ 1966 తర్వాత. థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ ఎప్పుడైతే వచ్చిందో 69 to 74 ఒక ప్లాన్ ఉంది. దీంట్లో ఇది 4th 5 year ప్లాన్. పావర్టీ అలివియేషన్ గాడ్గిల్ ప్లాన్ వచ్చింది. బట్ ఇట్ డస్ నాట్ అచీవ్ ద వాంటెడ్ గ్రోత్. ఎంత గ్రోత్ కావాలో అంత అచీవ్ చేయలేకపోయింది 4th 5 year ప్లాన్. ఫోకస్ గ్రోత్ విత్ స్టెబిలిటీ. ప్రివిలేజ్డ్ వీకర్ సెక్షన్స్ పైన ఫోకస్ చేసింది 4th 5 year ప్లాన్. తర్వాత దీంతోపాటు డిపిఏపి లాంచ్ చేసింది అనమాట. డ్రాట్ ఏరియా పావర్టీ, సో డ్రాట్ ఎక్కువ ఉంది ఆ టైంలో. ఇక్కడ ఇందిరాగాంధీ వచ్చిన స్టార్టింగ్లో డ్రాట్ ఎక్కువ ఉంది, సో కరువు ఎక్కువ ఉంది కాబట్టి డ్రాట్ ప్రోన్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని డిపిఏపి ప్రోగ్రామ్ లాంచ్ చేశారు 4th 5 year ప్లాన్లో. ఇలాగనమాట. తర్వాత నెక్స్ట్ ప్లాను 5th 5 year ప్లాను 1974 to 79 ఇక్కడ జరగాల్సి ఉంది, మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఎలాగంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేసింది 74 to 79 మధ్యలో. ఫోకస్ అయితే 5th ప్లాన్లో పావర్టీ రిమూవల్ జరగాలని, కానీ అంత అచీవ్ చేయలేకపోయింది. డిపి డ్రాఫ్ట్ ఇచ్చాడు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడే జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. 5th 5 year ప్లాన్లో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈయన ఎస్కే దార్, ఈయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము హీఈస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈయన ఇచ్చిన రిపోర్ట్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మేజర్గా రూరల్ ఎకానమీస్ పైన ఫోకస్ చేస్తుంది, రూరల్ ఎంప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేసేదానిపైన. సో ఒక కమ్యూనిటీ ఏరియా, నాట్ కమాండ్ ఏరియా, కమ్యూనిటీ ఏరియా డెవలప్మెంట్, ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయడం అనమాట. రూరల్ కమ్యూనిటీస్లో ఎక్కువ ఇంప్లిమెంట్ చేశారు దీన్ని. బట్ ప్లాన్ హ్యాస్ ఏ మేజర్ ఫెయిల్ డ్యూ టు సమ్ అదర్ ఇష్యూస్, ఎమర్జెన్సీ అని అలా అని పొలిటికల్గా చాలా ఇన్స్టెబిలిటీ వచ్చేసింది ఈ టైంలో, చాలా అన్సర్టనిటీస్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల. సో ఇందిరాగాంధీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసిన ఒకే ఒక ప్లాను 4th 5 year ప్లాన్. తర్వాత 5th సమ్వాట్ ఫెయిల్. తర్వాత దీని తర్వాత 1978 టైంలో 74 వరకు జరగాల్సి ఉంటే ఈ మధ్యలోనే కట్ అయిపోయింది ప్లాన్. ఎందుకు? సమ్ అపోజిషన్ గాట్ ఇన్ టు పవర్, జనతా పార్టీ కమింగ్ టు ద పవర్. ఇక్కడ జనతా పార్టీ రావడం వల్ల ఫస్ట్ ఇండియాలో రోలింగ్ ప్లాన్ అనేది అనౌన్స్ చేశారు. రోలింగ్ ప్లాన్ అంటే ఏంటంటే దీని యొక్క టార్గెట్
దీని యొక్క అలొకేషన్స్ ఫ్లెక్సిబుల్ అనమాట. ఇయర్కి మనం చేంజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద టార్గెట్స్ బేస్ చేసుకొని. ఫ్లెక్సిబుల్ టార్గెట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ అలొకేషన్స్ అనమాట. సో 78 నుంచి 80 వరకు ఈ రోలింగ్ ప్లాన్ అనేది నడిచిందనమాట. దీన్నే యాన్యువల్ ప్లాన్స్ అని కూడా అంటారు. ఇక్కడ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది చూసింది రోలింగ్ ప్లాన్ 1979 to 80 మధ్యలో. ఇది జపాన్ ఆరిజిన్ అనమాట రోలింగ్ ప్లాన్ అనేది. తర్వాత వచ్చేసి 80s నుంచి 85 దాకా 78 ఇది. తర్వాత 6th ప్లాన్ 1780 నుంచి 85 మధ్యలో గరీబ్ హఠావో అనే ప్లాన్తో మళ్ళీ ఇందిరాగాంధీ సచ్చిన పాములాగా మళ్ళీ వస్తుందన్నమాట. ఈమె 6th 5-year ప్లాన్లో గరీబ్ హఠావో పావర్టీని మళ్ళీ నేను ఎలిమినేట్ చేస్తాను ఎందుకు వదులుతా అన్నట్టు మళ్ళీ 6th 5-year ప్లాన్లో మళ్ళీ వచ్చింది. ఇక్కడ ప్యూర్ పావర్టీ ఎరాడికేషన్ పైన ప్రాపర్ ఫోకస్ అనేది ఉంది. తర్వాత ఐఆర్డిపి, తర్వాత IRYSEM, NERP అనే డిఫరెంట్ స్కీమ్స్ లాంచ్ చేశారనమాట. తర్వాత వైజాగ్, సాలేము, భద్రావతి స్టీల్ ప్లాంట్స్ ఇక్కడే కన్స్ట్రక్ట్ చేశారు 6th 5-year ప్లాన్లో. మనకు అడిగే క్వశ్చన్స్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ న్యూస్లో ఉంది కాబట్టి ఎప్పుడు సెటప్ చేశారంటే 6th 5-year ప్లాన్లో ఇంప్లిమెంట్ చేశారు ఇందిరాగాంధీ టైంలో. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ 6th 5-year ప్లాన్ 1980 to 85 ఈ మధ్యలో. తర్వాత 7th 5-year ప్లాన్ జవహర్ రోజ్గార్ యోజన అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఎవరు ఇక్కడ 6th 5-year ప్లాన్ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడనమాట 85లో. 80 to 85 ఇందిరాగాంధీ ఉంది. ఇందిరాగాంధీని చంపేశారు. ఇందిరాగాంధీ ఈజ్ అవుట్. సో ఈమె ఏ నినాదంతో వచ్చింది? గరీబ్ హఠావో అనే నినాదంతో వచ్చింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గరీబ్ హఠావో ఇందిరా హఠావో జరిగింది. తర్వాత వచ్చేసి 85 to 90 మధ్యలో ఒక ప్లాన్ వచ్చింది. ఇప్పుడు ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ఉన్నాడు. ఇది 6th 5-year ప్లాన్ మళ్ళీ సచ్చిన పాములాగా వెనక్కి వస్తుంది ఇందిరాగాంధీ పావర్టీ అలివియేషన్ అని. సో 6th 5-year ప్లాన్లో ఇందిరాగాంధీ అవుట్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. 6th గరీబ్ హఠావో ఇందిరా అవుట్. తర్వాత 7th 5-year ప్లాన్లో రాజీవ్ గాంధీ వచ్చాడు. రాజీవ్ గాంధీ వచ్చారు 7th 5-year ప్లాన్లో. ఇప్పుడు ఏం జరిగింది? 7th జవహర్ రోజ్గార్ యోజన అని సమ్ ఇంపార్టెంట్ థింగ్స్, బ్రహ్మానందంస్ వేజ్ ఫుడ్ స్ట్రాటజీ, సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈయన టువర్డ్స్ ద డెవలప్మెంటల్ ఫోకస్ పైన చేశాడనమాట. బట్ మళ్ళీ 1990s ఆ మధ్యలో రాజీవ్ గాంధీని చంపేశారు. రాజీవ్ గాంధీ ఈజ్ అవుట్ నౌ. ఇప్పుడు 1990s నుంచి అగైన్ కంట్రీ ఇన్ ద క్రైసిస్. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ చనిపోయాడు, లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ చనిపోతానే 5-year ప్లాన్ అయితే అలాగే నడిచింది. బట్ ఎక్కడ వచ్చిందంటే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు గ్యాప్ వచ్చింది. ఫస్ట్ యాన్యువల్ ప్లాన్స్, తర్వాత రోలింగ్ ప్లాన్స్ మధ్యలో వచ్చాయి. ఎప్పుడు ఇందిరాగాంధీ పవర్ పోయినప్పుడు యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి సెకండ్ టైం. తర్వాత థర్డ్ టైము ఇందిరాగాంధీ చనిపోయాక మధ్యలో ఏం రాలేదు. ఇందిరాగాంధీ పవర్లో పోయినప్పుడే వచ్చిందనమాట. రాజీవ్ గాంధీ వెంటనే టేకాఫ్ చేశాడు, సమ్ బ్యాకప్ ఉంది కాబట్టి. అక్కడ బ్యాకప్ లేదు లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత. ఇక్కడ రోలింగ్ ప్లాన్ డిఫరెంట్ గవర్నమెంట్ కాబట్టి చేంజ్ వచ్చింది. ఇక్కడ పెద్ద డిఫరెన్స్ లేదు. తర్వాత 1990sలో రాజీవ్ గాంధీ చనిపోయాడు. సో దెర్ ఈజ్ నో స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ దెన్. 1991 సమ్ చంద్రశేఖర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు. 92 మధ్యలో యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి, 2 యాన్యువల్ ప్లాన్స్. ఇక్కడ పెద్ద పొడిచింది ఏం లేదు. తర్వాత 8th 5-year ప్లాన్ వచ్చింది. ఎప్పుడైతే LPG రీఫార్మ్స్ వచ్చాయో అప్పుడు 8th 5-year ప్లాన్ వచ్చింది. 1992లో PV నరసింహారావు గవర్నమెంట్ వచ్చింది. 97 వరకు ఇక్కడ LPG రీఫార్మ్స్ మేజర్ ఇండియా డెవలప్మెంట్ జరిగింది. దీంతోపాటు
John Muller planning, based on the John Muller planning. Major focus on the human figure plan or human development, education, poverty reduction, health, ఇటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేశారు. హ్యూమన్ టైప్ ఆఫ్ థింగ్ పైన ఇక్కడ జాన్ ముల్లర్ ప్లాన్ బేస్ చేసుకొని. ఇప్పుడు 97లో మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి కేమ్ ఇన్ టు పవర్. 2002 ఈ మధ్యలో 96లో వచ్చాడు గవర్నమెంట్ పడగొట్టి వాజ్పేయి. మళ్ళీ 97లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ 97లో అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాడు. ఇప్పుడు 9th 5-year ప్లాన్ వచ్చింది. ఇప్పుడు నైన్త్ ప్లాన్ ఎప్పుడు వచ్చిందంటే 1990స్కి 2000స్కి మధ్యలో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో వచ్చింది. ఇక్కడ రోలింగ్ ప్లాన్ 5th 5-year ప్లాన్ తర్వాత ఫస్ట్ అపోజిషన్ వచ్చింది. తర్వాత 8th 5-year ప్లాన్ తర్వాత సెకండ్ అపోజిషన్. బీజేపీ కేమ్ ఇన్ టు పవర్ ఫార్మలీ ఇన్ ఇండియా. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ కూడా జనరల్గా హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, గ్రోత్, సోషల్ జస్టిస్ వీటిపైనే ఫోకస్ చేశారు. ఈక్వాలిటీ, ప్రైవేట్ సెక్టారు వీటిపైన ఎక్కువ ఫోకస్ జరిగిందనమాట. తర్వాత 10th 5-year ప్లాన్. మనకి ఏ 5-year ప్లాన్లో ఏం జరిగింది అనేది గుర్తుంటే చాలా ఎక్కువ. ఫస్ట్ దాంట్లో అగ్రికల్చర్, సెకండ్ దాంట్లో బేసిక్ ఇండస్ట్రీస్, థర్డ్ దాంట్లో చైనా పాకిస్తాన్ వారు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అవి ఇవి ప్లాన్ ఫెయిల్ అయింది, పెద్దగా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. తర్వాత ప్లాన్ హాలిడే వచ్చింది, గ్రీన్ రెవల్యూషన్ జరిగింది 1966 టైంలో. తర్వాత 68, 69 దాకా రోలింగ్ ప్లాన్ హాలిడే. 69లో ఇందిరాగాంధీ 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేసింది. 4th 5-year ప్లాన్లో పవర్టీ అలీవియేషన్ అనే కాన్సెప్ట్తో వచ్చారు. గాడ్గిల్ ప్లాన్ స్ట్రాటజీ ఇంప్రూవ్ చేశారు. గాడ్గిల్ ముఖర్జీ ప్లాన్ అని కూడా అంటారు. 5th 5-year ప్లాన్లో పవర్టీ రిమూవల్ అనేది ఇప్పుడే అవ్వదని అనుకున్నారు. తర్వాత ఎస్కే దార్ రికమెండేషన్ ప్రకారము, డిపి దారా ఎస్కే దారా డోంట్ నో, కమ్యూనిటీ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఆయిల్ క్రైసిస్ వచ్చింది, సో నాట్ అచీవ్డ్ బిగ్. తర్వాత మళ్ళీ యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి, జేపీ గవర్నమెంట్ వచ్చింది. రోలింగ్ ప్లాన్, హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ వచ్చింది. తర్వాత 6th ప్లాన్ వచ్చింది, పావర్టీ ఎరాడికేషన్, సమ్ డిఫరెంట్ స్కీమ్స్ లాంచ్ చేశారు ఇందిరాగాంధీ టైంలో. తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, ఇంకొన్ని స్కీమ్స్ లాంచ్ చేశాడు. తర్వాత యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి. ఇండియా గాట్ ఇన్ టు రెసెషన్. తర్వాత ఎల్పిజి రీఫార్మ్స్ తీసుకొచ్చారు, హ్యూమన్ డెవలప్మెంట్ గ్రోత్ అని. తర్వాత సేమ్ కంటిన్యూ చేశారు, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, గ్రోత్, సోషల్ జస్టిస్ అది ఇదిని. 2002 to 2007లో గ్రోత్ రేట్ 87% అచీవ్ చేసింది, 7.8%. బట్ ఇక్కడ సమ్ 8.2 or 3 అచీవ్ చేసింది. హయ్యెస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ రేట్ వచ్చిన ప్లాన్ 11th 5-year ప్లాన్. మన్మోహన్ సింగ్ సెకండ్ టర్మ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చాలా స్టేబుల్గా ఉంది చాలా ఇయర్స్ తర్వాత, ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ తర్వాత. సో ఇక్కడ ఎక్కువ గ్రోత్ వచ్చింది. కొన్ని థీమ్స్ ఉన్నాయి, ఏ ప్లాన్లో ఏ థీమ్స్ పెట్టుకున్నారని, దాని గురించి తర్వాత చూద్దాము. ఇక్కడ ఇలాగా 11th 5-year ప్లాన్లో మనకున్న థీమ్ ఏంటంటే ఫాస్ట్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. ఫాస్ట్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇక్కడ నుంచి హ్యూమన్ గురించి ఫోకస్ చేశారు, ఈక్వాలిటీ అది ఇది కాన్సెప్ట్ అని. ఇలా కంటిన్యూ చేస్తూ ఇక్కడ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అన్నారు. ఇక్కడ ఫాస్ట్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్తో పాటు ఇంకోటి ఉంది, ఏంటంటే ఫాస్ట్ సస్టైనబిలిటీ యాడ్ చేశారనమాట 12th ప్లాన్లో. ఫాస్ట్ అండ్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ సేమ్ కంటిన్యూ అయింది, ఎక్స్ట్రాగా సస్టైనబుల్ యాడ్ అయింది 12th 5-year ప్లాన్లో. ఇది దీని యొక్క థీమ్ అనమాట, ఫోకస్ స్టిల్ ఆన్ అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్. ఇప్పుడు సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తాము దీనికి సంబంధించి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నేషనల్ ప్లానింగ్ కమిటీ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసింది 1938లో.
ఎరా ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఎప్పుడు 1951లో స్టార్ట్ అయింది ప్లానింగ్, బట్ 50లోనే ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి 50లోనే అని చెప్పుకుంటాం మనం. సర్వోదయ ప్లాన్ను జయప్రకాష్ నారాయణ్. ఫాస్ట్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ ఫోకస్ చేసింది 11th 5-year ప్లాన్. 12th 5-year ప్లాన్ ఎయిమ్డ్ అట్ ఫాస్ట్ అండ్ సస్టైనబుల్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. 11th 5-year ప్లాన్ స్పేర్ హెడెడ్ బై ఆర్సి రంగరాజన్ కమిటీ. తర్వాత ఏ ప్లాన్ ఏ ఇయర్స్ అని మ్యాచ్ చేయమని ఇచ్చాడు కొన్ని చోట్ల. తర్వాత డ్రాట్ ప్రోన్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు వచ్చింది? 4th 5-year ప్లాన్లో ఇందిరాగాంధీ వచ్చింది స్టార్టింగ్ టైంలో. తర్వాత హయ్యెస్ట్ గ్రోత్ రేట్ అచీవ్ చేసింది 11th 5-year ప్లాన్. ఎకనమిక్ మోడర్నైజేషన్ని ఫస్ట్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసింది ఏ మోడల్ అంటే 2nd 5-year ప్లాన్, మెహల్నోబిస్ మోడల్. తర్వాత నేషనలైజేషన్ బ్యాంక్ 1969లో. యాక్చువల్గా ప్లాన్ హాలిడేలో వచ్చిందా లేదా 4th 5-year ప్లాన్లో వచ్చిందా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. బెటర్ టు గో టు ద 4th 5-year ప్లాన్. 1976లో హిందూ గ్రోత్ రేట్ అనేది కాయిన్ చేశారు. దీన్ని ఎవరు కాయిన్ చేశారంటే రాజకృష్ణ అని కాయిన్ చేశారు. విచ్ 5-year అగ్రికల్చర్ ఇరిగేషన్కి ఫస్ట్ 5-year ప్లాన్. తర్వాత ప్లానింగ్ కమిషన్ 1950లో సెటప్ చేశారు. నేషనల్ హార్టికల్చర్ మిషన్ అనేది 10th 5-year ప్లాన్లో లాంచ్ చేశారు. దీన్ని కొంచెం దీంట్లో సబ్జ్యూమ్ చేశారు. ఏంది? మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే దాంట్లో సబ్జ్యూమ్ చేశారనమాట. తర్వాత వచ్చేసి 20-point ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 1975లో లాంచ్ చేశారు. ఇప్పుడు చూడు, 20-point ప్రోగ్రామ్ 1975లో లాంచ్ చేసింది. ప్లానింగ్ కమిషన్ 1950లో వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటి, ఎంపీ ల్యాడ్స్ ఎప్పుడు వచ్చింది? 1993లో. అప్పుడే కదా పంచాయతీరాజ్ అది ఇది అనేది వచ్చింది. ఆ టైంలో ఎంపీ ల్యాడ్స్ వచ్చింది. తర్వాత ప్లానింగ్ అనేది మనం రష్యా నుంచి తీసుకున్నాము. కాన్సెప్ట్ ఆఫ్ రోలింగ్ ప్లాన్ అనేది కాయిన్ చేసింది గున్నర్ మిర్దాల్ అనే అతను. దీని మేజర్ ఏంటంటే చేంజెస్ ఇన్ ద అలొకేషన్ అండ్ టార్గెట్స్ ఎవ్రీ ఇయర్. రోలింగ్ ప్లాన్ స్టార్ట్ అయింది 78-83 మధ్యలో, బట్ 80లోనే ఎండ్ అయిపోయింది గవర్నమెంట్ పడిపోవడంతో. జేపీ లాస్ట్ ద మెజారిటీ. ఫ్లెక్సిబుల్ ప్లానింగ్. విచ్ 5-year ప్లాన్ రికగ్నైజ్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ యాజ్ వన్ ఆఫ్ ద కోర్ ఎఫర్ట్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా 8th 5-year ప్లాన్ అనమాట. ఎల్పిజి రిఫార్మ్స్ టైంలో కోర్గా డెవలప్మెంట్ చేసింది. తర్వాత కూడా తీసుకున్నాయి కానీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడే. తర్వాత వచ్చింది కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏరియా ప్రోగ్రామ్ అనేది డిపి దార్ వేరే ఓకే డిపి దార్ కమ్యూనిటీ ఏరియా డెవలప్మెంట్ వచ్చింది 4th 5-year ప్లాన్లో. బట్ ఇక్కడ ఎస్కే డే అనే అతను ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చింది సిడిపి. ఇది వేరే సిడిపి. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ద బోత్. కమ్యూనిటీ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చి 1952లో ఫస్ట్లోనే వచ్చేసింది. తర్వాత కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాము డిపి దార్ ఇచ్చాడు. ఇది ఎస్కే డే ఇచ్చాడు. డిపి దార్ ఇచ్చింది 1974-75 4th 5-year ప్లాన్లో. ఫిఫ్త్ 5-year ప్లాన్, నాట్ 4th, ఇట్ వాజ్ ద 5th 5-year ప్లాన్ అనమాట. తర్వాత విచ్ అప్రోచ్ నీతి ఆయోగ్ ఫాలోస్ ఎకనామిక్ కోఆపరేటివ్ ఫెడరలిజం 12th 5-year ప్లాన్ 2012-2017 మధ్యలో వచ్చింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ ఎం విశ్వేశ్వరయ్య. ఇవి సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యూపీఎస్సీ నుంచి. విత్ రెఫరెన్స్ టు ఇండియాస్ 5-year ప్లాన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్? 2nd 5-year ప్లాన్ టువర్డ్స్ సస్టైనబిలిటీ ఆఫ్ బేసిక్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ కరెక్టెస్. 4th 5-year ప్లాన్ కరెక్టింగ్ ఎర్లియర్ ట్రెండ్ ఆఫ్ ఇంక్రీజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ ఎకనామిక్ పవర్. సో పూర్ అయిన వాళ్ళు పూర్గా ఉండిపోతున్నారు, వెల్త్ అయ్యే వాళ్ళు వెల్త్గా ఉండిపోతుంది. సో పావర్టీ పైన ఫస్ట్ ఫోకస్ చేసింది 4th 5-year ప్లానే. సో దిస్ ఈజ్ ద థింగ్, ఇది కరెక్టే. 5th 5-year ప్లాన్ ఫస్ట్ టైం included financial sector as integral part of plan. No, financial stability మన ఇండియాలో వచ్చింది 8th 5-year ప్లాన్లో ఫస్ట్ చేశారు. తర్వాత 9th 5-year ప్లాన్లో ఇంటిగ్రల్ పార్ట్గా ఇంక్లూడ్ చేశారు. 9th 5-year ప్లాన్ అనమాట, 5th 5-year ప్లాన్ కాదు. 97 నుంచి 2002 మధ్యలో 9th 5-year ప్లాన్లో తీసుకొచ్చారు. సో దట్స్ ఆల్ అబౌట్ ద ఎకనమిక్ ప్లానింగ్. ఇది ఇంత అవసరం లేదు మనకి ఈ చెత్త అంతా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.